దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 10వ అధ్యాయం. ఇది నిన్నటి అధ్యాయంలో జరిగిన దక్ష యజ్ఞంలో సతీదేవికి జరిగిన అవమానంతో సతీ దేహత్యాగం వరకు చూసాము. ఈరోజు మిగిలిన భాగాన్ని చూద్దాము. దక్ష యజ్ఞ నాశము కామదహనము అనే అధ్యాయాన్ని చూద్దాం. రుద్రుడా వార్తను విని కాలాంతకుని వలె భయంకరారుడై 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుణ్ణి సంహరింపుమని ఆనతిచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పొమ్మని పంపెను. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులందరినీ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయములను సవరించుకొనిరో వారి ఆ అవయవములను వీరభద్రుడు నాశనము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ ముని మంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరస్సుని ఖండించెను. ఈ విధంగా వీరభద్రుడు శివుని వాని పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో నూరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపజేసెను. శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా, బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేఘముఖమును అమర్చి బ్రతికించెను. మరియు మేక గెడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములు నీయలేదు, కానీ వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రం ఇచ్చెను. అవయములను పోగొట్టుకున్న వారికి ఆ అవయములను ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మల వలన పునర్జన్మ నొందెను. యజ్ఞశాలలోని వారు శివుణ్ణి ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షం క్రింద తపమాచరించుకొనుచుండెను. దక్షుని కుమార్తెగు సతీదేవి శరీరమును విడిచి హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వల్ల తప్ప మరెవ్వరి వలన మరణం లేకుండునట్లు వరమును పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపు వారెవ్వరునూ లేరని తారకుడు తలిచెను. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఊడ్చుటకును దేవతా స్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహువిధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను: దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవ్వరూ నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె అయి పార్వతీ అను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున
మీరు పరమేశ్వరుడు పార్వతీతో కలియునట్టి విధానమును ఆలోచింపుడని వానికి తగిన ఉపాయమును సూచించెను. వారిని ఊరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడు నారదుణ్ణి మన్మధుణ్ణి స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుణ్ణి చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుణ్ణి కడకుపోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యా విముక్తుడగు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతం నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ యందలి భర్తయగు శివునికి భార్య చేయమని బోధింపుమని చెప్పి నారదుణ్ణి హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహం కావించునట్లుగా హిమవంతుణ్ణి ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుణ్ణి పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుణ్ణి చూసి, తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్య వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంత ఋతుశోభను ప్రవర్తింపచేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహ బాణమును ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారం చేయుమని వానిని పంపెను. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితో భార్యయగు రతీదేవితోనూ మలయానిలాది పరివారంతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. ఆ కాలంన వసంతకాలము ఆ ప్రాంతంన విజృంభించెను. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగు వానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమనముకిదియే తగిన సమయమని తలిచెను. శివుని వెనుక భాగమున చెట్టు చాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను. శివుడు తన మనస్సు చెలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చెంచల మగుట ఏమి? నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగమునర్పబోవు మన్మధుణ్ణి చూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరిచెను. లోకభూషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునోనని చూచుచున్న దేవతలు భయపడి కకావికలైపోయిరి. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండునోయని భయపడి కనులను మూసుకొని దూరంగా పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థం కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే అగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని
అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము. అనాథ ఎడల దయ జాలి మితిమీర రాదు. ఈ విషయం గమనింపవలయునని శృతదేవుడు వివరించెను. పరమశివుని కనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మ యందును బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కానీ పగలు కానీ ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపు రతి దుఃఖము దేవతల ఊరడింపు అనే అధ్యాయంతో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.